హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రీడింగ్ చూసేటప్పుడు మీరు రీడింగ్ ఎవరి కోసం అయితే చూస్తున్నారో ఆ పర్సన్ పేరుని 3 to 9 టైమ్స్ మీ మనసులో అనుకొని అప్పుడు ఈ వీడియో చూడండి. అండ్ ఇందులో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో చూద్దాం అసలు మీ పర్సన్ ఫీలింగ్స్. 7 of Swords, 3 of Cups, 2 of Pentacles. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే, ఇంకా తన పాస్ట్లో ఏదో ఒక రిలేషన్షిప్కి సంబంధించి ఒక చీటింగ్ అనేది జరిగింది. సో ఇంకా ఆ ఎనర్జీస్ని గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్గా ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, అండ్ కొన్ని విషయాలు అసలు డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ తనకి చాలా ఎమోషనల్ బర్డెన్స్ ఉన్నాయి. అంటే కంపారిజన్ కనిపిస్తుంది ఇక్కడ. ఒక రిలేషన్షిప్ని ఇంకొక రిలేషన్షిప్తో కంపేర్ చేసి చూస్తున్నారు, జగిల్ అవుతున్నారు. అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే అప్రోచ్ అవ్వాలా వద్దా ఇదే ఉంటుంది తన మైండ్లో. బట్ ఆల్రెడీ కొన్ని కేసెస్లో ఇక్కడ ఆల్రెడీ అప్రోచ్ అయి ఉన్నారు. బట్ ఈ పాయింట్ ఇంకా ఎవరికైతే ప్రపోజల్ అలాంటిది ఏది రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ పాయింట్ రెజొనేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు అనేది చూద్దాం. ఎస్, ప్రపోజల్తో మీ ముందుకు రాబోతున్నారు మీ పర్సన్. చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ మీ కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. మీ కనెక్షన్కి ఒక ఏంజల్స్ ప్రొటెక్షన్, యూనివర్స్ ప్రొటెక్షన్ అనేది ఉంది. మీది ఒక డివైన్ లవ్. ఓకే, సో డొమెస్టిక్ లవ్ అనేది చూస్తారు త్వరలో మీరు మీ పర్సన్ దగ్గర నుండి. మీ పర్సన్ మీ దగ్గర నుండి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ హస్బెండ్ మెటీరియల్ ఆర్ వైఫీ మెటీరియల్. ఓకే, సో మీ ముందుకి ప్రపోజల్తో అండ్ గిఫ్ట్స్తో మీ ముందుకు రాబోతున్నారు మీ పర్సన్. నెక్స్ట్ 72 అవర్స్లో మీ పర్సన్ మిమ్మల్ని కలిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ నెంబర్ 2 సిగ్నిఫికెంట్ నెంబర్. ఓకే, అసలు మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ చీటింగ్ ఎనర్జీస్ అసలు ఏంటి అనేది చూద్దాం. ద మూన్ ఇన్ రివర్స్. ఓకే, 9 of Pentacles, Page of Swords. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఏదైతే సాడ్నెస్లో ఉన్నారో ఆ సాడ్నెస్ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చారు. అండ్ ఆ సాడ్నెస్లో మునిగిపోయి ఉన్న మీ పర్సన్ ఇప్పుడు ఒక చిల్డ్ లైఫ్ అయితే చూస్తున్నారు. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. ఈవెన్ దో తన లైఫ్లో చీటింగ్ జరిగినా ఇప్పుడు ప్రజెంట్ మీ ఎనర్జీస్కి మ్యాచ్ అయ్యేటట్టు తన్ని తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఓకే, చేంజ్ చేసుకుంటున్నారు. డ్రాస్టిక్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. అండ్ ఆల్రెడీ 50% చేంజ్ అయిపోయారు. ఈ పర్సన్కి మీరు హై వైబ్రేషన్స్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఇది మీ ఎనర్జీ. ఓకే, సో ఈ ఎనర్జీస్ని మీట్ అవ్వాలంటే తను చాలా చేంజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చేంజ్ అవుతూ ఉన్నారు. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు.
బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశారు, తన హెల్త్ తను చూసుకుంటున్నారు, తన ఫైనాన్సెస్ని సెక్యూర్గా ఉంచుకుంటున్నారు. ఓకే, సో టాక్సిక్ పీపుల్ అండ్ టాక్సిక్ ఎనర్జీస్కి చాలా దూరంగా ఉండడం స్టార్ట్ చేశారు మీ పర్సన్. సో ఇప్పుడు ఒక కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ని చూడబోతున్నారు ఇన్ ఏ పాజిటివ్ వే. బట్ కాన్స్టెంట్లీ స్పైయింగ్ అనేది కూడా జరుగుతుంది మీ పైన. మీ పర్సన్ స్టాకింగ్, స్పైయింగ్ ఇవన్నీ చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన అండ్ మీ నంబర్స్ ఏవైతే తన దగ్గర ఉన్నాయో వాటన్నిటిపైన. ఓకే, సో అది మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారంటే మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి చేస్తున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీరు ఎలాంటి వాళ్ళో తెలియాలి కదా. సో దానికోసం చూస్తున్నారు, మీ అకౌంట్స్ చెక్ చేస్తున్నారు. సో రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరిగింది? థర్డ్ పార్టీ, హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ కరేజ్. ఓకే, సో రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ లైఫ్లో ఏం జరిగింది అని అంటే, మీ పర్సన్ని చాలా కంట్రోలింగ్లో పెట్టే ఒక పర్సన్తో మీ పర్సన్ రిలేషన్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్లో. ఇప్పుడు లేదు ఆ రిలేషన్. సో ఆ రిలేషన్ ఎంత మీ పర్సన్ని కిందకు పడేసింది అని అంటే, అసలు తనేంటో తను మర్చిపోయారనమాట. అలా చేశారు వాళ్ళు ఆ రీసెంట్ పాస్ట్లో తన లైఫ్లో ఉన్న వాళ్ళు. అండ్ ఏదైనా అంటే మళ్ళీ మీ పర్సన్ ఒకవేళ ఆ థర్డ్ పార్టీ వాళ్ళని ఏదైనా అంటే, మీ పర్సన్ వేరే రిలేషన్లో ఉన్నారు అందుకనే వాళ్ళని కేర్ చేయట్లేదు అన్న ఇది చూపించి మీ పర్సన్ని చాలా ట్రాప్ చేశారు. అంటే కంప్లీట్లీ వాళ్ళకి డెడికేట్ అయి ఉండాలని ఈ టెక్నిక్ ఉపయోగించారు. సో దాంట్లో మీ పర్సన్ పడిపోయారు ఆ ట్రాప్లో. సో అలా మీ పర్సన్ని ట్రాప్ చేసి కంప్లీట్లీ వాళ్ళ కోసం వాళ్ళు యూజ్ చేసుకున్నారు మీ పర్సన్ని. ఫైనాన్షియల్గా అవనివ్వండి, ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా మీ పర్సన్ చేతనే చేపించి ఒక ఏమనాలంటే ఒక సర్వెంట్లా, ఒక వాళ్ళ అవసరాలు తీర్చే వాళ్ళలా, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా మీ పర్సన్ యూజ్ చేసుకుని ఇంకొక పర్సన్ ఎవరినో సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ పర్సన్తో సెటిల్ అవ్వడం అనేది ఇప్పుడు జరిగింది. సో ఎప్పుడైతే వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు, థర్డ్ పార్టీ వాళ్ళు, మీ పర్సన్ని గోస్ట్ చేయడం అనేది సడన్లీ జరిగింది. సో అది తట్టుకోలేని మీ పర్సన్ చాలా స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. కంప్లీట్లీ ఒక నెగిటివ్ పీరియడ్ అనేది చూసారనమాట. ఐసోలేషన్లో ఉండిపోయారు. అవన్నీ భరించలేక, ఎవరితో మాట్లాడలేక, ఏది వర్క్ చేయలేక ఒక బెడ్ పేషెంట్లా ఉండిపోయారు చాలా కాలం. ఉండిపోయిన తర్వాత రియలైజ్ అయ్యారు, అసలు ఎందుకు ఇలా ఉండాలి, నేను ఎవరి కోసం ఇంత డిప్రెషన్లో ఉండాలి, వాళ్ళైతే అంత హానెస్ట్ పీపుల్ కాదు, హానెస్ట్ పర్సన్ కాదు, ఆ రిలేషన్ కూడా అసలు ఒక ఫేక్ రిలేషన్, జస్ట్ యూజ్ చేసుకోవడానికి పెట్టుకున్న రిలేషన్ అది అని తెలుసుకున్నారు. సో తెలుసుకున్న తర్వాత ధైర్యం తెచ్చుకొని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు. సో ఈ రీసెంట్ పాస్ట్లో ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో ఆ పర్సన్ మీ పర్సన్ని కంప్లీట్లీ ఫైనాన్షియల్గా యూజ్ చేసుకొని మొత్తం మీ పర్సన్ క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా నిల్లోకి వచ్చేసేటట్టు యూజ్ చేసుకుని లాస్ట్లో వదిలేశారు మీ పర్సన్. సో మీ పర్సన్ ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోవడం అండ్ లోన్స్ క్లియర్ చేయలేక, వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర గొడవ చేయడం ఇవన్నీ భరించలేక ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. అయితే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఎందుకు అప్రోచ్ అయ్యారు అంటే, మీరు ఆల్రెడీ మీ పర్సన్తో ఫ్రెండ్ జోన్లో ఉన్నారు లేదా ఒక క్యాజువల్ రిలేషన్లో ఉన్నారు ఆల్రెడీ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నా కూడా మీతో ఇట్లా క్యాజువల్గా మాట్లాడడం అది చేస్తుండేవారు. సో అలా మిమ్మల్ని గోస్ట్ చేశారు ఎప్పుడైతే తను డిప్రెషన్లో ఉన్నారో అప్పుడు. చేసినప్పుడు మిమ్మల్ని అప్రోచ్, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీతో డిస్కస్ చేయడం కోసం, మిమ్మల్ని హెల్ప్ అడగడం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు నో అనకుండా మీ పర్సన్కి హెల్ప్ చేయడం అని కూడా జరిగింది ఇక్కడ. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మీ పర్సన్కి హెల్ప్ చేశారో అప్పుడు
మీరు ఒక యూనిక్ పర్సన్, ఒక ఎర్త్ ఏంజల్లా కనిపించారు మీకు మీకు మీరు మీ పర్సన్కి. ఓకే, సో డే బై డే మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు. అంటే ఎందుకు సడన్గా మిమ్మల్ని గోస్ట్ చేశారు, అసలు ముందు నుంచే మీతో కాంటాక్ట్లో ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది మీ పర్సన్కి అర్థమైంది. తర్వాత మీరు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో అందుకే మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనేది తన మైండ్లో ఉంది. కానీ ఈ ప్రపోజల్ని మీ ముందుకు తీసుకొస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయంలో మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేశారు. అంటే మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కంప్లీట్లీ పోతుందేమో, ఇప్పుడు ప్రపోజల్ అంటే మీరు రిజెక్ట్ చేస్తారేమో అనేది మీ పర్సన్ భయం. బట్ ఇక్కడ ఇంకొక హిడెన్ ట్రూత్ ఏంటంటే, మీరు స్టార్టింగ్ నుంచి మీ పర్సన్ని ఒక మీ సోల్మేట్లా, మీ లైఫ్ పార్ట్నర్లా చూశారు. బట్ మీ పర్సన్కి ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. సో ఇక్కడ అదే ప్రాబ్లం అయింది మీ ఇద్దరి మధ్య. ఒకరి ఇమోషన్స్ ఇంకొకరికి తెలియదు ఇక్కడ. ఓకే, సో అలా చేసినప్పుడు మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేశారో మీరు కూడా కంప్లీట్లీ డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళినా కూడా మీరు కెరీర్ పైన ఫోకస్ పెట్టి, మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టి మీరు ఆ డిప్రెషన్ నుండి బయటపడడం అనేది జరిగింది. ఆ పెయిన్ అంతా కూడా మీరు మీ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఆ పెయిన్ మర్చిపోవడానికి మీరు బిజినెస్లో మీరు బిజీగా ఉండడం స్టార్ట్ చేశారు. అండ్ మంచి రిజల్ట్స్ కూడా చూశారు. షార్ట్ పీరియడ్లో మీరు చాలా డెవలప్ కూడా అయ్యారు. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ ఇలా కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయాలని చూస్తున్నారు. ఓకే, సో ఆల్రెడీ మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వచ్చారు. ఇక్కడ ఈ రీడింగ్ ప్రకారం చూస్తే మళ్ళీ కామెంట్స్లో పెట్టగానే మా మధ్య కమ్యూనికేషనే లేదు, మీరు కమ్యూనికేషన్లో ఉన్నారు అంటున్నారని. ఇది కొంతమందికి రెజొనేట్ అవుతాయి కొన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వవు. ఓకే, సో ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో? జడ్జ్మెంట్, బర్డెన్స్, డిఫెండింగ్, 9 of Wands, 10 of Wands అండ్ జడ్జ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయి మీ పైన, చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా దాచిపెడుతున్నారు. మీకు చెప్పట్లేదు, అసలు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అవన్నీ బయటికి. ఓకే, అండ్ కొంతమందికి వ్యాలంటైన్స్ డే రోజు కానీ దాని ముందు రోజు కానీ ఈ పర్సన్ ప్రపోజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ ఆ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేశారు. బట్ ఈవెన్ దో మీరు సపరేట్గానే ఉంటున్నారు. ఎందుకంటే అండర్ సమ్ రీజన్స్, అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, కొంతమంది అన్మ్యారీడ్ ఉన్నారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు కమిట్ అయినా కూడా సపరేట్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ జడ్జ్మెంట్ ఇండికేట్స్ మ్యారేజ్ అనమాట. మీ రిలేషన్షిప్కి ఒక జడ్జ్మెంట్ అనేది చేయాలి అని డిసైడ్ అయ్యారు మీ పర్సన్. ఆ జడ్జ్మెంటే ఒక మ్యారేజ్ ప్రపోజల్ అనమాట. యూనివర్స్ అండ్ ఏంజల్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటూ మీ రిలేషన్షిప్కి జస్టిస్ అనేది చేయాలి అని డిసైడ్ అయ్యారు. సో ఈ ప్రపోజల్ ఏదైతే మీ పర్సన్ మీ దగ్గర పెట్టారో ఆర్ పెడతారో అదే జడ్జ్మెంట్ అనమాట. ఓకే, సో మీ పర్సన్ తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది విషయంలో. అంటే సడన్లీ తను ఓపెన్ అప్ అయిపోతే మీరు రిజెక్ట్ చేశారనుకో, మళ్ళీ తను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఆల్రెడీ మీరు ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి మీ పర్సన్ దగ్గర నుండి ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా రావు. 2 days మాట్లాడితే 2 days మాట్లాడరు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఉన్నారు చాలామంది. చూద్దాం నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది. నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది చూస్తారు మీరు. మీ లైఫ్ అండ్ మీ రిలేషన్షిప్ స్టెప్ వైజ్ ముందుకెళ్తుంది. అంటే ఒక్కసారిగా ముందుకెళ్ళిపోదు.
అంటే డెవలప్మెంట్ అనేది స్టెప్ వైజ్ కనిపిస్తుంది. గ్రాడ్యువల్గా డెవలప్ అవుతారు మీరు కెరీర్ పరంగా. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా అంతే. మీ రిలేషన్షిప్ చాలా స్లోగా వెళ్తుంది. ఈ రిలేషన్షిప్ స్లోగా వెళ్ళే కొద్దీ మీకు దాంట్లో ఉన్న ఎఫెక్షన్ ఏంటి, అసలు మీ పర్సన్ మీ పైన ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు, ఆ ఎఫెక్షన్కి రీజన్ ఏంటో కూడా తెలుస్తుంది. ఇది ఒక అన్కండిషనల్ లవ్, ఎందుకంటే ఇది ఒక డివైన్ కనెక్షన్. మీ పర్సన్ మీ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఒక లైఫ్ పార్ట్నర్గా కావాలి అని అనుకుంటున్నారు. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అండ్ లోన్లీగా ఉన్నారు. అండ్ ఫైనాన్సెస్ సేవ్ చేస్తున్నారు. మీ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇంకా. సో ఫైనాన్సెస్ అనేవి సేవ్ చేస్తున్నారు. అండ్ మీ రిలేషన్షిప్ని చాలా సెక్యూర్గా ఉంచారు. ఏ విషయంలో కూడా మీకు తక్కువ చేయకుండా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్ ఇక్కడ ఇప్పుడు. ఓకే, సో 7 ఆఫ్ పెంటికల్స్. చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు మీరిద్దరూ మీ రిలేషన్షిప్ని మళ్ళీ ఒక ట్రాక్ పైకి తీసుకురావడానికి. అదంతా కూడా ఒక బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది ఇప్పుడు మీకు. ఓకే, సో మీ పర్సన్ మీ దగ్గరికి విత్ అపాలజీ అండ్ ప్రపోజల్తో రాబోతున్నారు. అండ్ ఈ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయబోతున్నారు. ఓకే, మీ పర్సన్ ఆఫర్ చేస్తారు. ఓకే, బట్ మీరు అది యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది చూద్దాం. మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? కలెక్టివ్. ది ఎంపరర్ ఇన్ రివర్స్. మళ్ళీ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ విషయంలో. ఓకే, సో ద లవర్స్ కార్డ్. ద ఎంపరర్ ఇన్ రివర్స్ అంటే ఏంటి కనిపిస్తుందంటే ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే తను వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా మీకు చెప్తారు. అండ్ ఆ ప్లాన్ ప్రకారం మిమ్మల్ని బిహేవ్ చేయమని చెప్తారు. బిహేవ్ చేయడం అంటే ఆ ప్లాన్స్ అన్నీ మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తారు. అంటే పేరెంట్స్ని ఒప్పించడం కానీ, ఇంకేదైనా విషయంలో ఎవరినైనా ఒప్పించడం కానీ, అలాంటిది ఏదైనా ఉంటే అది మీ పైన పెడతారనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ. ఈ ఎంపరర్ రివర్స్ అయినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, సో ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ డివైన్ ఫెమినిన్ కనెక్షన్. సో ఈ కనెక్షన్కి ఒక ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ ప్రొటెక్షన్ అనేది ఉంది, డివైన్ ఇంటర్వెన్షన్ అనేది ఉంది. మీ ఏంజల్స్ ఆర్కేంజల్ మైకెల్, ఆర్కేంజల్ గ్యాబ్రియల్ ఎప్పుడూ మీ పక్కన ఉండి మిమ్మల్ని ఒక రైట్ ట్రాక్ పైకి వెళ్ళేటట్టు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎస్, రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు మీ పర్సన్ ఇంకా డిప్రెషన్లో ఉన్నారు. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, కంప్లీట్లీ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీ పర్సన్. అండ్ 7 ఆఫ్ వాండ్స్, తన లైఫ్ని తను నావిగేట్ చేస్తున్నారు. అసలు తన లైఫ్కి బౌండరీస్ అనేవి ఉన్నాయా, తనే పెట్టుకోవాలా, లేదా తన లిమిట్స్ ఏంటి, తన లైఫ్లో ఉన్న రిలేషన్స్ ఎలాంటివి, ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఇదంతా కూడా తెలుసుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్షిప్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అనేది చూస్తున్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ ఇచ్చిన ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మ్యారేజ్ విదిన్ 8 months కొంతమందికి. ఓకే, అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి రీయూనియన్ కూడా జరగబోతుంది. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఒక మెంటల్ క్లారిటీ అనేది ఇచ్చేస్తారు మీ పర్సన్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ఓకే, వెరీ గుడ్. సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? 10 ఆఫ్ సోర్డ్స్, నో కమ్యూనికేషన్ ఇక్కడ చాలామందికి. అండ్ చారియట్. ఓకే, సో మీ పర్సన్ అండ్ మీరు కమ్యూనికేషన్లో లేనట్టుగా తెలుస్తుంది కొంతమందికి ఇక్కడ. అండ్ బట్ కొంతమంది కమ్యూనికేషన్లో ఉన్నట్టుగానే తెలుస్తుంది. అండ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా మీ వైపు ట్రావెల్ చేయబోతున్నారు. అండ్ మీతో కలిసి లైఫ్ జర్నీ చేయాలి అనేది మీ పర్సన్ థాట్ అనమాట. అంటే మీతో కలిసి ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, మిమ్మల్ని ఒక హ్యాపీ మూడ్లోనే ఉంచాలి ఎప్పుడు అని చాలా తాపత్రయపడుతున్నారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే, సో మిమ్మల్ని ఏ విషయంలోనూ బాధ పెట్టకూడదు, మిమ్మల్ని ఇగ్నోర్ చేయకూడదు రీసెంట్ పాస్ట్లో చేసినట్టుగా అని ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు ఇక్కడ.
సో మీ పర్సన్ మీతోనే తన ఫ్యూచర్ చూస్తున్నారు, తన పాస్ట్ని ఇలా వెనకాల వదిలేశారు ఇంకా. ఓకే, సో ఇక్కడ కొంతమంది ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రిలేషన్షిప్స్ కూడా మీరు వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏదైతే మీ పాస్ట్ రిలేషన్స్ ఉన్నాయో ఆ రిలేషన్స్ నుంచి కంప్లీట్లీ కటింగ్ టైస్ అన్నమాట మీరు. ఓకే, సో ఓవరాల్ ఎనర్జీ ద సన్. ఓవరాల్ ఎనర్జీ ద సన్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ మీ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనేది తెలుస్తుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అండ్ న్యూ బిగినింగ్, కమ్యూనికేషన్ ఫాస్ట్గా రాబోతుంది, త్వరలోనే మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అండ్ ఇక్కడ కొంతమందికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కలెక్టివ్కి మీ ఆప్షన్స్ ఓపెనే ఉన్నాయి, బట్ మీ పర్సన్ సైడ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీ పర్సన్ ఆప్షన్స్ అన్నిటినీ కంప్లీట్లీ క్లోజ్ చేశారు. మీరిద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు 24/7 ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ మర్చిపోయారు, మీ పాస్ట్ బ్యాగేజెస్ అన్నీ కూడా మీరు వదిలేశారు. ఓకే, సో ఒక న్యూ రిలేషన్, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు త్వరలో. అండ్ కొంతమందికి సర్జరీస్ అనేవి జరగబోతున్నాయి. కేర్ఫుల్గా ఉండండి. హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఓకే, సో డే డ్రీమింగ్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ కొంతమంది విషయంలో. మీరు ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకునే ఉన్నారు అండ్ మీరు కొంతమందితో మాట్లాడుతున్నారు కూడా, బట్ అయినా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మీ పర్సన్కి. ఇవి టెంపరీ, జస్ట్ మీరు ఫ్రెండ్ జోన్లో ఉంచారు ఈ ఆప్షన్స్ని. వీళ్ళెవరికి కూడా మీరు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు కూడా ఇప్పటి వరకు. ఓకే, బట్ ఆ ఆప్షన్స్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని అలా చూస్తూ ఉంటారు, మీరు వాళ్ళని ఆ దృష్టిలో చూడరు. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ రిలేషన్షిప్లో? మీ పర్సన్ ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అండ్ దిస్ థర్డ్ పార్టీ నుంచి కంప్లీట్లీ ఎలా బయటికి రావాలి ఈ థర్డ్ పార్టీ ఇష్యూ నుండి అనేది కూడా ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. ఆ ప్లాన్ ప్రకారం బయటకు వస్తారు మీ పర్సన్. మీ పర్సన్ ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తూ ఉంటారు. ఒక డిప్లొమాటిక్ పర్సన్ మీ పర్సన్. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, కర్కాటక, వృశ్చిక, మీన రాశులకి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు మీ పర్సన్. ఓకే, అగైన్ 7 ఆఫ్ కప్స్, ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. సో ఒక న్యూ బిగినింగ్ అనేది చూడబోతున్నారు. ఆ హెడేక్ లైఫ్ ఏదైతే ఉందో విత్ పాస్ట్ రిలేషన్, ఆ లైఫ్ అంతా కూడా ఇంకా వదిలేస్తున్నారు. ఒక న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. సో ఆ పాస్ట్ బ్యాగేజెస్ ఏవైతే ఉన్నాయో, మీరు చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం మీరు నైట్ టైం చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఆ రిలేషన్షిప్స్ నుండి కంప్లీట్లీ వాక్ అవే చేశారు మీరు ఆల్రెడీ. సో మీ పర్సన్ మీ దగ్గరికి త్వరలోనే రాబోతున్నారు విత్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. డబుల్ కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ. ఓకే, విత్ ప్రపోజల్ అండ్ అపాలజీ. నైట్ ఆఫ్ సోర్డ్స్. ఎస్, మీతో కమ్యూనికేట్ చేయాలని, మీతో కలిసి టైం స్పెండ్ చేయాలని, లైఫ్ అంతా మీతోటే కలిసి జర్నీ చేయాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ. కొంతమందికి ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చాయి, బట్ కొంతమందికి జస్ట్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ రెండూ లేని వాళ్ళకి కూడా నెక్స్ట్ 72 అవర్స్లో ఇది జరగబోతుంది. ఓకే, ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఏదైతే ఉందో అది వదిలేశారు మీ పర్సన్. జస్టిస్ అనేది జరగబోతుంది. అంటే ఇది కూడా ఇండికేట్స్, జస్టిస్ ఇండికేట్స్ మ్యారేజ్ కార్డ్, మిథున, తుల అండ్ కుంభరాశులు. పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇది 6 ఆఫ్ కప్స్, రీయూనియన్ అనేది జరగబోతుంది. అండ్ కొంతమందికి రిలేషన్షిప్ అనేది ఉంటుంది, కొన్ని ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది, చాలా కాలం నుంచి లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది ఉంటుంది. బట్ వాళ్ళ కమిట్మెంట్ అనేది ఇవ్వరు మీకు. ఎందుకు ఇవ్వరు అని అంటే, మీరు ఈవెన్ దో సింగిల్గా ఉన్నా కూడా మీకు పిల్లలు ఉంటారు, కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ రిలేషన్షిప్లో. సో అలాంటి కేసెస్లో మీ కమిట్మెంట్ అనేది ఇవ్వడం పాసిబిలిటీ అనేది ఉండదు ఇక్కడ. ఓకే, ఇది ఎలాంటి వాళ్ళకంటే, ఒక పర్సన్కి మ్యారేజ్ అయి ఉంటారు, ఇంకొక పర్సన్కి మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు ఒక రిలేషన్లో. సో అలాంటి వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. సో కంప్లీట్లీ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఇద్దరు హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుకుంటున్నారు.
అండ్ న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది త్వరలో. ద ఎంప్రెస్, మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు మీ పర్సన్. మీ దగ్గర నుంచి ఎప్పుడు నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీ హెల్పింగ్ నేచర్, గివింగ్ నేచర్ అండ్ ఒక ఇండిపెండెంట్ పర్సన్ మీరు. సో ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. అండ్ కొంతమందికి న్యూ బిజినెస్ ఐడియాస్ ఏవో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు మీరు, అది కూడా జరగబోతుంది. అండ్ అది బిజినెస్ ఐడియా అవనివ్వండి, లేదా ఎవరైనా కిడ్స్ కోసం చూస్తున్నట్టయితే ప్రెగ్నెన్సీ న్యూస్ కూడా వింటారు. ఓకే, సో ఎంప్రెస్ ఎనర్జీ వృషభ, కన్య, మకర రాశి. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో వస్తుంది మీకు, సడన్ అమౌంట్ ఏదో వచ్చి మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. అండ్ ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో చాలామంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు మీ ఇద్దరి మధ్య. ఓకే, 10 ఆఫ్ సోర్డ్స్ కంప్లీట్లీ షాటర్డ్ ఇద్దరు. ఈ పాయింట్ కొంతమందికే రెజొనేట్ అవుతుంది, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి ఇది. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు. ఇటు మీరు అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. మీ పర్సన్కి అదొక అలవాటు అనమాట, కమ్యూనికేషన్ సరిగ్గా చేయరు. ఫోన్ తీసుకొని కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అంటే అదొక పెద్ద టాస్క్ అనమాట వాళ్ళకి. సో అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ. ఇది మేబీ మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళకి రెజొనేట్ అవుతుంది. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కనిపిస్తుంది త్వరలో. మనీ విషయంలో కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు మీ దగ్గర కనుక తీసుకుని ఉంటే రిటర్న్ చేస్తారు, లేదా మీ పర్సన్ దగ్గర మీరు తీసుకుని ఉంటే ఆ మనీ రిటర్న్ చేస్తారు. కంప్లీట్లీ అయితే ఇవ్వరు, బట్ కొద్ది కొద్దిగా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, రిటర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అలాంటి మనీ ఒకటే కాదు ఇక్కడ, ఇది గిఫ్ట్స్ కూడా అప్లై అవుతుంది, గిఫ్ట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు మీరు. సో అలాంటిది ఏదో జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది స్టార్ట్ అవుతుంది, రెసిప్రోసిటీ అనేది చూస్తారు మీరు. ఎస్, 2 ఆఫ్ కప్స్ మీద ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్, సోల్మేట్ కనెక్షన్. పాస్ట్ లైఫ్లో కూడా మీరు లైఫ్ పార్ట్నర్స్గా, సోల్మేట్స్గా మీ లైఫ్ని డీల్ చేశారు, అంటే లైఫ్ని స్పెండ్ చేశారు. చాలా హ్యాపీ రిలేషన్షిప్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచబోతున్నారు, మీకు సపోర్టింగ్గా ఉండబోతున్నారు. చాలా అండర్స్టాండింగ్ పర్సన్ ఈ పర్సన్. మీ కపుల్ అందరికీ ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది. మ్యారేజ్ కాని వాళ్ళ విషయంలో స్టార్టింగ్లో ఈ రిలేషన్షిప్ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఒప్పుకోరు ఇద్దరు సైడ్ నుంచి. బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతారు. ఓకే, సో క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ. సింగిల్ పేరెంట్ ఆర్ సింగిల్ పర్సన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ అబండెంట్ పర్సన్. ఓకే, అండ్ ద సన్ కార్డ్, ఇక్కడ బ్రైట్ ఫ్యూచర్ అయితే కనబడిపోతుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చు, చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్కి అండ్ మీకు కూడా. మీరిద్దరూ ఎప్పుడైతే యూనియన్లోకి వస్తారో, రీయూనియన్ అవుతుందో మీ ఇద్దరి మధ్య, ఆ రోజు నుంచి ఇద్దరి లైఫ్ కూడా చేంజ్ అవ్వబోతుంది. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీ కెరీర్ వైజ్ ఆర్ ఎనీథింగ్, ఏదైతే మీరు గుడ్ న్యూస్ అనేది, ఈ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ గుడ్ న్యూస్ అనేది కూడా వినబోతున్నారు. అండ్ మీ లైఫ్ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో మీ రిలేషన్షిప్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా
మీరు ఫైనాన్షియల్లీ చాలా అబండెంట్గా మీ రిలేషన్షిప్ని లీడ్ చేస్తారు. మీ టోటల్ లైఫ్ అంతా ఫైనాన్షియల్లీ చాలా అబండెన్స్తో మీ లైఫ్ స్పెండ్ చేస్తారు. సో మీ ఇద్దరి మధ్య చాలా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని, వీటన్నిటినీ కూడా చాలా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు ఇద్దరు. అండ్ ఇద్దరు చాలా సపోర్టింగ్గా ఉంటారు ఒకరికొకరు. ఓకే, సో ఈ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుందా లేదా, రీయూనియన్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. సో దానికి ఇది ఒక యూనివర్స్ ఇచ్చిన సిగ్నల్ అనమాట. ఎస్, మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది విత్ 3 of Wands. అండ్ కొంతమంది విషయంలో ఇంకా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే అప్రోచ్ అవ్వాలా వద్దా అనేది. ఓకే, సో చాలా స్ట్రగుల్సమ్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ఇంకా విత్ జెలసీ పీపుల్. మీ చుట్టూ చాలా జెలసీ పీపుల్ కూడా ఉన్నారు. అండ్ ఆ సైకిల్ కంప్లీట్లీ ఎండ్ అవుతుంది ఇప్పుడు మీ లైఫ్లో, మీ ఇద్దరి లైఫ్లో. అండ్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ మీరు న్యూ ఫ్యూచర్ అనేది చూడబోతున్నారు ఇద్దరు కలిసి. ఓకే, సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్, మీరు స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు ఇక్కడ. సాజిటేరియస్ ఎనర్జీ, ధనుష్ రాశి. ఓకే, సో సమ్ టాక్సిక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. ఓకే, సో ఆ కమిట్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఒక వెడ్డింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఒక సింపుల్ వెడ్డింగ్ అనమాట కొంతమంది విషయంలో, విత్ ఫ్యూ గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్. అది లార్జ్ స్కేల్లో చేసే వెడ్డింగ్ కాదు, సింపుల్ వెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. ఎస్, మీ పర్సనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్. అండ్ మీరు ఎలా అనుకుంటున్నారో మీ పర్సన్ కూడా అలానే అనుకుంటున్నారు. బిహైండ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. ఒక ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, అండ్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్. మీరు మీ పర్సన్కి ఒక యునీక్ పర్సన్లా కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. మీతో ఉన్న హ్యాపీనెస్ ఇంకెవరితో లేదు మీ పర్సన్కి. కంప్లీట్లీ హ్యాపీ. సో అందుకే మీ పర్సన్ తన ఆప్షన్స్ అన్నిటినీ క్లోజ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ అయితే చాలా హ్యాపీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్లో. చాలా పీస్ఫుల్గా కనిపిస్తున్నారు. ఓకే, సో మీరు మీ పర్సన్కి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఛానల్ మెసేజెస్ చూద్దాం. మీ పర్సన్కి మీరు పంపించే ఛానల్ మెసేజెస్. కాన్వర్సేషన్. మీ పర్సన్కి మీరు కాల్ చేసి తన వాయిస్ వినాలి అని అనుకుంటున్నారు మీరు. అండ్ మీరు డిస్టెన్స్లో ఉన్నా, సెపరేషన్లో ఉన్నా, మీ మధ్య ఎఫెక్షన్ అనేది అలానే ఉంది. అండ్ డే బై డే అది పెరుగుతుంది. ఓకే, అండ్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయకపోయినా, కాల్ చేయకపోయినా, మీరు పదే పదే మెసేజెస్ చేస్తూ, తనకి మిస్ కాల్స్ ఇస్తూ, లేదా డైరెక్ట్గా కాల్స్ చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు అదంతా మీరు చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని. ఓకే, సో మీరు పంపించిన ఛానల్ మెసేజెస్ అవి. మీ పర్సన్ మీకేం పంపిస్తున్నారంటే, మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరున్న సిచ్యువేషన్ మీ పర్సన్కి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అండ్ డిజానెస్టీ అనేది చూపించారు రీసెంట్ పాస్ట్లో. సో అదే తలుచుకుంటున్నారు ఇంకా మీ పర్సన్. మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తుండకూడదు, అలా ట్రీట్ చేయడం బట్టి ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, లాస్ట్ మెసేజ్. తనకంటే మీరు బెటర్ పర్సన్ అని అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో, మీరు ఇంకా బెటర్ పర్సన్ని డిజర్వ్ చేస్తారేమో అని అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్కి మీరంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు.
సో త్వరలో మీ దగ్గరికి ఆ ప్రపోజల్తోనే రాబోతున్నారు. ఓకే, సో ఆల్రెడీ ప్రపోజ్ చేసిన వాళ్ళు, ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఎస్, బిహైండ్ ద డెక్ రెస్పాన్సిబిలిటీస్. తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని, ఎమోషనల్ నీడ్స్ని అన్నిటినీ కూడా తను జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే ఈ రిలేషన్షిప్ బాగుంటుంది అనేది మీ పర్సన్ ఉద్దేశం. అండ్ కొంతమంది విషయంలో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ మీ కిడ్స్ని కూడా తన ఫ్యామిలీ లాగానే చూసుకుంటారు. కొంతమందికే రెజనేట్ అవుతుంది ఈ పాయింట్, అందరికీ కాదు. మ్యారీడ్ పీపుల్ విషయంలో ఓకే, మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని కూడా మీ పర్సనే చూసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ సేమ్ వే మీరు కూడా అనుకుంటున్నారు ఇక్కడ. ఓకే, మిమ్మల్ని తన ఫ్యామిలీలా చూస్తున్నారు అండ్ మీరు కూడా వాళ్ళని మీ ఫ్యామిలీలా చూస్తున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళందరినీ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చూసుకుంటున్నారు మీ పర్సన్. మీరైనా సెపరేషన్లో ఉన్నా కూడా మీరు అదే ఉద్దేశంతో ఉన్నారు ఇద్దరు కూడా. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. ఇక్కడ నెంబర్ 3 సిగ్నిఫికెంట్ నెంబర్. అండ్ కామెంట్ సెక్షన్లో 444 with 777 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి రీడింగ్స్ తీసుకోవచ్చు. అండ్ 24th, 25th రోజు సేమ్ డే రీడింగ్స్ ఇస్తున్నాను విత్ లో ప్రైసెస్. సో ఆ 24th, 25th రోజు రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే మీరు మీ నేమ్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రీడింగ్లో, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.